సువార్త ప్రకటించాలని చెప్పిన రోజులు ఇన్ని రోజులు, పత్రికలు పంచొద్దు ఇదేంది అన్న రోజులు ఇన్ని రోజులు. ఇప్పుడు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి చెప్తుంది, ఏ గల్లీలో అయినా నిలబడి, ఏ వీధిలో అయినా నిలబడి, ఏ పట్టణంలో అయినా నిలబడి, ఏ బస్ స్టాండ్ లో అయినా నిలబడి యేసుక్రీస్తు నా దేవుడని సువార్త ప్రకటించండి. ఏ మతాన్ని మాదైనా అడ్డు వస్తే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మీ కండగా నిలబడుతుంది. మా అశోక్ అన్న నిలబడితే ఆయన ఒక్క మాట మాట్లాడితే 100 మంది అక్కడ ఆగవలసిందే, 1000 మందిని అక్కడ ఆపగలుగుతాడు. అంత జ్ఞానవంతుడు. ఎవరు పనికిరానోళ్ళు లేరండి. అన్నీ అనుభవించి ఇవన్నీ వ్యర్థమని తెలిసి యేసుక్రీస్తే దేవుడు అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడుస్తున్న మనము ఈ సత్యాన్ని గల్లీకి పంచండి, బస్ స్టాండ్లలో పంచండి. రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. ఆర్టికల్ 25 నుండి 28 వరకు మనకున్నటువంటి హక్కులు మనం వాడుకున్నాం. దాన్ని హక్కు అనే శక్తి, ఆ ధైర్యం ఎవరికి లేదు. చర్చిలలోకి వచ్చి ఈ చిల్డ్రన్స్ మీటింగ్లకు అడ్డుగా నిలబడుతున్నారు. ఏమండి, మేము ప్రశ్నిస్తున్నాం. ఆ చిల్డ్రన్స్ మీటింగ్ లో మా అన్నిలో పిల్లలు వచ్చిండ్రు, అది వచ్చి చదువుతున్నా. మమ్మల్ని కాదు అడగండి, వాళ్ళ తల్లిదండ్రులను అడగండి. ఈ చర్చిలో ఏమి నేర్పిస్తున్నారని మంచి నేర్పిస్తున్నందుకే మందిరాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తున్నారు. వాళ్ళ దమ్ముంటే వాళ్ళని అడగండి, మమ్మల్ని కాదు. మేము ఇక్కడ సినిమాలు చూపెట్టట్లేదు, తాగమని నేర్పించట్లేదు, సంపమని నేర్పించట్లేదు, మతం అనే పేరుతో మనిషిని నాశనం చేయమని నేర్పించట్లేదు. మనిషిని మనిషిగా చూడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తెలుపుతుంది. క్రైస్తవ్యం అదే తెలుపుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా కూడా మన సువార్తను ప్రకటించండి. ఎక్కడైనా మతోన్మాదులు వచ్చి చర్చిలలోకి వచ్చి మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకుంటుంటే మన దగ్గరకు వచ్చి మనకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు ఒక్క ఫోన్ కొట్టండి, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అదే ఒక 10-15 నిమిషాలలో మీ ముందు ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క గొంతును ఆ గొంతు లేవకుండా అణిచివేశారు. అదే గొంతుగా నువ్వై లేవాలి, అదే గొంతుగా నేనే లేవాలి, అదే గొంతుగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితిగా లేచి నిలబడుతుంది. ఢిల్లీ తలాలు కిందికి వచ్చి ఈ డిమాండ్స్ రాజ్యాంగం మనకిచ్చిన హక్కును కాపాడుకోబోతున్నా. భయపడకండి, రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. మనం వాళ్ళ మందిరాలకు వెళ్తున్నామా? వాడు చెప్పులు వేసుకొని వస్తాడు. ఎంత ధైర్యం వాడికి! నా ప్రభు సన్నిధికి మనం భయంతో భక్తితో వస్తే వాడు చెప్పులు వేసుకొని వస్తున్నాడు. సేవకురాలు నిండు గర్భిణిని కొడుతూ ఉండాలా చూస్తున్నాడు. రేపు నీ భార్యని, నీ తల్లిని వాడు పనిచేస్తాడు. అది రాకుండా ఉండాలంటే క్రైస్తవులంతా ఐక్యం కావాలి, ఒక వేదిక పైకి రావాలి. ఆ వేదికతో మనం ఏం చేయాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను మనం కాపాడుకుందాం. మనం అడుగుదాం, మనకిచ్చింది రాజ్యాంగం హక్కు, మనం కాపాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీలుగా ఉన్న క్రైస్తవులను, ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారితే బీసీసీ ఇష్టమని బెదిరిస్తున్నారు. కాపులకు లేదు, రెడ్డులకు లేదు, గౌండ్లకు లేదు, ఎవరికి లేదు. ఏమండి, ఎస్టీలకు కూడా లేదండి, కేవలం ఎస్సీలకే. ఎందుకంటే ఎస్సీలు అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మతం మారితే ఏమండి, ఈ మతోన్మాదుల తలలు వంచబడతాయి, ఈ కుల వ్యవస్థ అనేది కూలిపోతుంది, సమానత్వం వస్తుందని ఈ యొక్క పనికిరాని ఆర్డినెన్స్ని ముందు పెట్టి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎక్కడ పార్లమెంట్లో బిల్ కాలేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మీతో ఉండబోతుంది.